అందరికీ నమస్కారం అండి. నా పేరు కృష్ణవంశీ. చాలా రోజుల తర్వాత ఎలా మాట్లాడుతున్నాను ఎందుకంటే ఈ వీడియోలో నా లైఫ్లో ఒక ఇంపార్టెంట్ పర్సన్ అయిన వ్యక్తి మాట్లాడబోతున్నారు. ఇప్పుడు మేము బొబ్బిలంక నుంచి ములకల్లంక నావ మీద దాటుతున్నామండి. పడవ మీద మధ్యలో గోదావరి రోడ్డు లేదు, అందువల్ల నావ మీద వెళ్తున్నాము. ఈ గోదావరి గురించి కానీ ఆ ములకల్లంక గురించి కానీ చెప్పాలంటే ఒక వ్యక్తి ఉన్నారు. ఆయన కొంతసేపటి తర్వాత చెప్తారు. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. ఇప్పుడు మేము ఆ నావ మీద ఆ పక్కన ఉన్న బొబ్బిలంక గట్టు దగ్గర నుంచి ఈ పక్కన ఉన్న ములకల్లంక గట్టు దగ్గరికి వచ్చాము. ములకల్లంక వచ్చేసాం కాబట్టి ఈ ఊరు గురించి, ఆయన యొక్క ఎక్స్పీరియన్స్ గురించి, ఆయన అనుభవం గురించి చెప్పబోతున్నారు. అదే మా నాన్నగారు. ఇది ములకల్లంక గ్రామం అండి. ఇది ఇక్కడ మా తాతగారి ఇల్లు ఉండేది. కన్నయ్య శాస్త్రి గారి ఇల్లు. చిన్నప్పటి నుంచి ఆయన దగ్గర ఉంటూ కూడా తిరుగుతూ పురోహితం చేయించుకుంటూ ఉండేవాడిని. మా తాతగారి యొక్క స్థలం అండి, కొనగా ఇల్లు తీసేశారు. మా తాతగారు కూడా చిన్నప్పటి నుంచి ఉంటూ ఆయనతో క్రమశిక్షణ నేర్పి ఉదయం మధ్యాహ్నం సాయంకాలం సంధ్యావాదం చేసుకుంటూ ఆయన కూడా తిరుగుతూ చాలా జాగ్రత్తగా మసులుకోవాలని ఉండాలని చెబుతూ ఈ పురోహిత్యం యొక్క మెలుగులు చెబుతూ నాకు మంచితనం నేర్పుతూ వచ్చారండి. ఈ పక్కనే సీతారామ స్వామి ఆలయం ఉందండి. అక్కడ కూడా రోజు స్వామిని దర్శించుకుంటూ మా తాతగారితో ఉంటూ మంచి చెట్లు చేసుకుంటూ ములకల్లంక, బొబ్బిలంక వెంకటనారం కూడా పురోహితం చేయించుకుంటూ ఇప్పుడు కూడా కంటిన్యూ చేస్తున్నానండి. ఈరోజు మన గ్రామదేవత అయిన శ్రీ 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 మాతృశ్రీ లంకామందిని దర్శించడానికి వచ్చామండి. అలాగే మన గ్రామదేవత లంకామందిని దర్శించుకుని మన సీతారామ దర్శించుకొని ఆ యొక్క అనుగ్రహం పొందాలని ఈ రోజు ములకల్లంక వచ్చామండి. అలాగే ఈ ఊళ్ళో గణపతి గుడి, కనకదుర్గమ్మవారి గుడి, దాసాంజ స్వామి గుడి, వీరభద్రస్వామి గుడి కూడా ఉన్నాయండి. అందరికీ ఆవిడ అనుగ్రహం కలగాలని సర్వే జన సుఖనో భవంతు.